హాయ్ అండి, ఈరోజు నేను గ్రీన్ చికెన్ కోసం ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ఈ చికెన్ కోసం మనమైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 5 మిర్చీస్ తీసుకున్నా. మీకు కావాలంటే స్పైసీ తగ్గట్టు వేసుకోండి. ఒక చిన్న కట్ట కొత్తిమీర, అలాగే పిరికెడు పుదీనా అండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కర్డ్, 5 to 6 క్యాష్యూస్. వీటిని అయితే ఇప్పుడు బాగా మెత్తటి పేస్ట్ అయితే చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నానండి నేను. చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోండి. మన చికెన్ అయితే ఇప్పుడు తీసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేసుకోవాలి. వేసేటప్పుడు 1.5 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ చెక్క నిమ్మరసం, ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర పుదీనా పేస్ట్. ఇప్పుడు అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుతూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మిక్స్ చేసేసుకున్నాము. దీన్ని 1 అవర్ నేనైతే మ్యారినేట్ చేసుకున్నాను. మీకు టైం ఉంటే ఇంకొంచెం ఎక్కువసేపు పెట్టుకోండి. 1 అవర్ తర్వాత కుకింగ్ కోసం అయితే తీసాను. 1 అవర్ తర్వాత అండి ఇది మ్యారినేట్ అయింది. ఒక కడాయి తీసుకొని అందులోకి 3 పావుల నూనె, ఆయిల్ అయితే మీకు తగ్గట్టుగా మీరు వేసుకోండి. నేనైతే 3 పావులు వేసుకున్నా, దీనికి సరిపోతుంది. తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోండి. ఆయిల్ అయితే బాగా కాగింది. ఇప్పుడైతే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. నేనైతే ఆనియన్స్ చాపర్లో అయితే చేశానండి. అందులో అయితే చాలా సన్నగా వస్తుంది. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గనివ్వండి. ఇందులో కొంచెం తక్కువే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి. కొంచెం పసుపు, అన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని ముందుగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ఇప్పుడు కర్రీలోకి అయితే యాడ్ చేయాలి. బాగా కలిపేసుకోవాలండి. చికెన్ కర్రీని బాగా మిక్స్ చేసుకుని ఇది ఒక 1/2 అవర్ టైం అయితే పట్టుద్దండి కుక్ అవ్వడానికి ఈజీగా. మనం లిడ్ పెట్టేసుకొని ఒక 1/2 అవర్ అయితే కుక్ అవ్వనివ్వాలి. 1/2 అవర్ తర్వాత తీసి చూస్తే కర్రీ అయితే బాగా ఉడికింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసిందండి. ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ బాగా ఉడికినట్టు. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం ఎక్కువ తీసుకునే వాళ్ళు తీసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ దాకా. హాఫ్ చెక్క నిమ్మరసం మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి. లాస్ట్లో యాడ్ చేయండి తప్పకుండా. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి కొత్తిమీర అయితే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం కొత్తిమీర పుదీనా పేస్ట్ అయితే యాడ్ చేసాము. సో కొత్తిమీర అవసరం లేదండి. బాగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ అయితే కుక్ అవ్వనిస్తే సరిపోతుంది. లిడ్ పెట్టేసుకొని 1 మినిట్ అయితే కుక్ అవ్వనియండి. 1 మినిట్ తర్వాత తీసి చూస్తే మన వేడి గ్రీన్ చికెన్ అయితే రెడీ అయింది. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.